వినాయక చవితి వినాయక చవితి రాబోతుంది. గట్టు ఇంకా చింకి వాళ్ళ స్నేహితులతో కలిసి క్లబ్ హౌస్ యొక్క మండపాన్ని డెకరేట్ చేస్తూ ఉంటారు. మిత్రులారా, త్వరగా పని చేయండి. రేపే వినాయక చవితి. ఇంకా ఈ మండపంలో రేపు వినాయకుడు వచ్చి కూర్చుంటాడు. అందుకే మండపం చాలా అందంగా కనపడాలి. అవును చింకి, నువ్వు సరిగ్గా చెప్పావు. ఈ 4 పేపర్లతో తయారైన పూలు ఎంత అందంగా ఉన్నాయో కదా. నేను ఇంకా బంటి కలిసి వీటిని తయారు చేశాము. ఆహా చింకి, మనం వీటిని కూడా మండపానికి అలంకరిద్దాము. ఓకే బంటి ఇంకా గట్టు, ఈ పూలు అక్కడ పెట్టండి. నిజంగా ఈ పూలు చాలా అందంగా ఉన్నాయి. చింకి, మనం రేపు ఉదయాన్నే ఇక్కడికి వచ్చి రంగోలీ కూడా వేయాలి చింకి. అవును, మీరు రంగోలీ ఇప్పుడే వేయొచ్చు కదా చింకి ఇంకా గుడ్డి. అరే హరి, రేపటి వరకైతే ఈ పువ్వులు వాడిపోతాయి కదా. మనం మన ఫ్రెండ్ వినాయకుణ్ణి వాడిపోయిన పువ్వులతో స్వాగతించగలమా చెప్పు. అందుకే మేము రేపు ఉదయాన్నే ఫ్రెష్ పువ్వులు తీసుకుని వచ్చి వాటితో రంగోలీ వేస్తాము. హా అవును, ఇది నిజమే. పదండి, అందరం ఇంటికి వెళ్దాం. ఇక్కడ పని పూర్తవుతుంది. హాహా, పదండి మిత్రులారా. రేపటి గురించి నేను చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నా. పిల్లలందరూ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఉదయాన్నే గట్టు ఇంకా చింకి త్వరగా లేచి నేరుగా నాన్న దగ్గరికి వెళ్తారు. నానా నానా, మీరు ఫ్రెష్ పూలు తీసుకుని వచ్చారు కదా. మేము మా ఫ్రెండ్ వినాయకుడు వచ్చే లోపే మేము క్లబ్ హౌస్ లో పూలతో రంగోలీ వేయాలి. ఆహా చింకి, అక్కడ చూడు, టేబుల్ మీద ఉన్నాయి పువ్వులు. హే, థ్యాంక్ యూ నాన్నా. అంతలో అక్కడికి హరి, గుడ్డి ఇంకా బంటి వస్తారు. పదా చింకి, త్వరగా పద. మన ఫ్రెండ్ వినాయకుడు వచ్చే సమయం అవుతుంది. మనం త్వరగా వెళ్ళాలి. గట్టు ఇంకా చింకి త్వరగా వాళ్ళ స్నేహితులతో క్లబ్ హౌస్ దగ్గరికి వెళ్తారు. ఇంకా చాలా అందంగా పూలతో ముగ్గువేస్తారు. అప్పుడే వాళ్ళకి డోలు శబ్దం వినబడుతుంది. ఓయ్ ఓయ్ ఓయ్, అనిపిస్తుంది మన ఫ్రెండ్ గణేశుడు వచ్చాడని. పదండి ఆహ్వానించడానికి. హా గట్టు, సరిగా చెప్పావు. అప్పుడే అక్కడికి సెక్రటరీ అంకుల్ వస్తారు. వావ్ వావ్ పిల్లలు, డెకరేషన్ చాలా బాగా చేశారు. ఇంకా అందరం బయటికి వెళ్దాం. పదండి, మనం వినాయకుని ఆహ్వానించాలి. పిల్లలు చాలా ఆనందపడతారు. నాన్న ఇంకా సొసైటీ అంకుల్తో కలిసి బయటకు వెళ్తారు. అక్కడ కొంతమంది సొసైటీ వాళ్ళు వినాయకుడి విగ్రహాన్ని తీసుకునిస్తారు. గట్టు ఇంకా వాళ్ళ స్నేహితులందరూ ఆ డోలు శబ్దానికి డాన్స్ చేస్తూ ఉంటారు. ఓహో ఓహో, గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా. ఓ మై ఫ్రెండ్ గణేశ, ఎప్పుడు మాతోనే ఉండు. ఓ మై ఫ్రెండ్ గణేశ, ఎప్పుడు మాతో పాటే ఉండు. చాలాసేపు డాన్స్ చేసిన తర్వాత సొసైటీ వాళ్ళు వినాయకుడి విగ్రహాన్ని మండపంలో కూర్చోబెడతారు. ఆ తర్వాత హారతిస్తారు. జై గణేశ జై గణేశ జై గణేశ దేవ, మాతా పార్వతీ పితా మహాదేవ. హారతి తర్వాత అందరూ ప్రసాదం తీసుకుంటారు. ఆ తర్వాత అందరూ క్లబ్ హౌస్ బయటకు వెళ్ళిపోతారు. గట్టు, చింకి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం వినాయకుడితో పాటే అక్కడే ఉంటారు. మిత్రులారా, మండపంలో డొనేషన్ బాక్స్ పెట్టాలనే ఆలోచన చాలా బాగుంది. నాకు అనిపిస్తుంది ఇవాళ మొదటి రోజే అందులో చాలా డబ్బులు జమ అవుతాయని. అవును చింకి, ఎన్ని డబ్బులు వస్తే అంత మంచిది. మనం ఆ డబ్బులన్నీ తీసుకుని వెళ్ళి స్కూల్ దగ్గర ఉన్న ఎన్జీఓలో డొనేట్ చేద్దాం. నాన్న కూడా చెప్పారు, అలా చేస్తే అక్కడ ఉన్న పేదవాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందని. అవును గట్టు చింకి, పదండి మనం గ్రౌండ్ లో ఆడుకోవడానికి వెళ్దాం. హా, గుడ్డి సరిగ్గా చెప్పింది, వెళ్ళి ఆడుకుందాము. గట్టు, చింకి ఇంకా మిగతా పిల్లలందరూ బయట ఆడుకుంటుంటారు. అప్పుడే బాల్ వెళ్ళి క్లబ్ హౌస్ ముందు పడుతుంది. గట్టు బాల్ తీసుకోవడానికి వెళ్తాడు. ఇంకా అప్పుడే క్లబ్ హౌస్ని చూస్తాడు. అరే, ఇదేంటి, క్లబ్ హౌజుల తలుపులు తెరిచున్నాయి. మేమైతే మూసేసే వెళ్ళాం కదా. అప్పుడే వెనక నుండి చింకి ఇంకా మిగతా స్నేహితులు వస్తారు. ఏమైంది గట్టు, బాల్ దొరకలేదా? ఓ బంటి, చూడు, క్లబ్ హౌస్ తలుపులు తెరిచున్నాయి. నాకు లోపల నుండి శబ్దాలు కూడా వినిపించాయి. ఎవరో ఉన్నట్టు ఉన్నారు. మనం ఒకసారి చెక్ చెయ్యాలి. పిల్లలందరూ తొంగి చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే లోపల ఒక దొంగ డొనేషన్ బాక్సులో ఉన్న డబ్బులన్నీ దొంగిలిస్తూ ఉంటాడు. అది పిల్లలంతా గమనిస్తుంటారు. అరే, ఇదేంటి ఫ్రెండ్స్, మన డొనేషన్ బాక్సులో డబ్బులు దొంగ దొంగిలిస్తున్నాడు. మనం వెంటనే వెళ్ళి ఆపాలి. ఇది ఎంత పెద్ద తప్పు.
ఎవరైనా దేవుడి ముందు నుంచి డబ్బులు తగిలిస్తారా? పద గట్టు, వెళ్ళి అతను ఆపుదాం. లేదు లేదు చింకి, మనం అలా చెయ్యొద్దు. మనం ఇంకా చిన్నపిల్లలం. మనం దొంగకి ఎదురుపడలేము. ఒక పని చేద్దాం. నేను బంటి కలిసి దొంగని గమనిస్తూ ఉంటాం. నువ్వు ఇంకా మిగతా వాళ్ళు కలిసి సెక్రటరీ అంకుల్ ఇంకా నాన్నని పిలుచుకుని రండి. వెళ్ళండి. హా, ఒకవేళ దొంగ పారిపోవడానికి ప్రయత్నిస్తే ఎలాగట్టు? నేను ఇంకా బంటి కలిసి క్లబ్ హౌస్ తలుపులు బయట నుంచి మూసేస్తాం. మీరు వెళ్ళండి ఫ్రెండ్స్. చింకీ, హరి ఇంకా గుడ్డి త్వరగా ఇంటికి వెళ్లి నాన్నని ఇంకా సెక్రటరీ అంకుల్ని పిలుచుకొనొస్తారు. నాన్న, సెక్రటరీ అంకుల్ త్వరగా పదండి. క్లబ్ హౌస్ లో దొంగ పడ్డాడు. మా డొనేషన్ బాక్స్ లో నుండి డబ్బులు దొంగలిస్తున్నాడు. ఏంటి, దొంగనా? క్లబ్ హౌస్ లోనా? అయితే మనం త్వరగా అక్కడికి వెళ్ళాలి. పదండి పిల్లలు. నాన్న ఇంకా అంకుల్ అక్కడికి వెళ్లి చూసేసరికి గట్టు ఇంకా బంటి దొంగని గమనిస్తూ ఉంటారు. నాన్న ఇంకా అంకుల్ త్వరగా లోపలికి వెళ్లి దొంగని పట్టుకుంటారు. వెనక నుండి అక్కడికి సొసైటీ వాళ్ళందరూ వస్తారు. అరే, ఏమైంది? ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ దొంగ డొనేషన్ బాక్స్లో నుండి డబ్బులు దొంగిలిస్తున్నాడు. ఇది ఎంత తప్పు? వీటిని మేము పేదవాళ్ళకి ఇవ్వాలని అనుకున్నాము. హా, ఒకవేళ పిల్లలు చూడకపోయి ఉంటే డబ్బులన్నీ దొంగతనయ్యుండేది. మనం త్వరగా పోలీసుని పిలవాలి. సెక్రటరీ అంకుల్ అన్న మాటలు విని సొసైటీలో ఒకరు పోలీసులకి ఫోన్ చేస్తారు. ఆ తర్వాత వెంటనే పోలీసులు వచ్చి దొంగని తీసుకుని వెళ్ళిపోతారు. షబాష్ పిల్లలు, మీరు చాలా తెలివి పని చేశారు. డొనేషన్ డబ్బులు దొంగతనం కాకుండా కాపాడారు. హా అంకుల్, ఇది మా బాధ్యత. బాబు గట్టు, మీరు మంచి పని చేశారు. ఒంటరిగా దొంగ దగ్గరికి వెళ్లకుండా మమ్మల్ని సహాయానికి పిలిచారు. మీరు ఒంటరిగా దొంగ దగ్గరికి వెళ్తే చాలా ప్రమాదం జరిగి ఉండేది. పిల్లలందరూ వాళ్ళని పొగుడుతుంటే ఆనందపడతారు. ఇంకా వినాయకుడికి ప్రత్యేకంగా చేసిన మోదకాలు ఇప్పుడు నేను గట్టు ఇంకా చింకీ వాళ్ళ ఫ్రెండ్స్కి ముందు ఇచ్చేస్తాను. ఆ మాట విని పిల్లలందరూ చాలా ఆనందపడతారు. ఆ తర్వాత అమ్మ ఇంటికి వెళ్లి మోదకాలు తీసుకుని వచ్చి ముందు వినాయకుడికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత పిల్లలందరికీ ఇస్తుంది. ఈ ప్రకారంగా గట్టు చింకీ యొక్క వినాయక చవితి చాలా ప్రత్యేకంగా జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.